వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పేరెన్నికగన్నటువంటి మాజీ జడ్జి గారు, జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ గారు ఢిల్లీలో ఈ నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ బొద్దింకలు చేస్తున్నటువంటి ఆ నిరసన సభకి వెళ్ళి తన సంఘీభావాన్ని ప్రకటించారు. వాళ్ళకి మద్దతు ప్రకటించి చాలా అద్భుతమైనటువంటి వాగ్దాటితో మాట్లాడారు. నిజంగానే అక్కడ అప్లాజ్ వచ్చింది. బట్ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొంచెం ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకసారి మీరే చూడండి. ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు, కానీ బట్ జడ శ్రవణ్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చేయొత్తమని కోరుతున్నా. తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు దేశం మొత్తం చూస్తున్నటువంటి ఈ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మన స్ఫూర్తినివ్వాలి అని ఈ రోజు ఈ వేదిక నుంచి మీ అందరినీ కోరుతున్నా. ఇది కేవలం ఒక ఉద్యమం, నార్త్ ఇండియా ఉద్యమం కాదు, భారతదేశం మొత్తం ఉద్యమం అని ఈ వేదిక నుంచి మనం ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది ఒక స్వతంత్ర మహాసంగ్రామం కోసం జరుగుతున్న ఒక ఉద్యమంగా మొదలు పెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట, ఇక్కడికి వచ్చిన ప్రతి తూట మరో భారతదేశ మహాసంగ్రామం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా ఈ రోజు మన నల్ల జాతీయుల తరిమే ఉద్యమంగా ఈ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ జడ్జిగా ఈ ఉద్యమానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నా. ఇది భారతదేశంలో నీటి ఉద్యమం, ఒక నీటి ఉద్యమం కోసం, ఎగ్జామ్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. గత 5 సంవత్సరాలలో 95 మంది మన అక్కలని అన్నల్ని పోగొట్టుకున్న ఉద్యమానికి స్ఫూర్తి ఉద్యమం. ఈ రోజు 15 మంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బలిదానం కాబట్టి కళ్ళు మూసుకొని కేంద్ర మంత్రి, రాష్ట్ర దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఇక్కడ ఉద్యమం జరిగేంత వరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఈ దేశ చరిత్రకు సీకటం అని ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా. ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి పాదాభివందనం చేస్తూ I salute to entire the country and youth of this country. I am also expressing my sincere gratitude to the each and every student who are presented here and on the dais and off the dais. Thank you so much. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది. ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ ఇంక్విలాబ్. భారత మాతాకి జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. చూసారుగా, ఇందులో బాగా హైలైట్ అనేటువంటిది ఏంటంటే లాస్ట్లో ఇంకలాబ్ జిందాబాద్ అనేటువంటి స్లోగన్, అంటే విప్లవం వర్ధిల్లాలి. అది కామన్గా మనందరం అనేటువంటిది, దానికి అభ్యంతరమే లేదు. మరో భారత స్వతంత్ర సంగ్రామం, ఇంకో స్వతంత్ర పోరాటం. దేని మీ స్వతంత్ర పోరాటం? తెల్లవాడి మీద, ఆ రోజు బ్రిటిష్ వాడి మీద చేసినట్టే ఇప్పుడు చెయ్యాలి. దేనికి చేయాలి? ఇక్కడ బానిసలుగా అయితే ఎవరిని చూడట్లేదు కదా. పైపెచ్చి ఇంకో మాట అన్నారు, ఇదేమి బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద కానే కాదు అన్నారు. బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద కాదన్నారు, ఫైన్, బాగానే ఉందండి. మరి ఇది స్వతంత్ర సంగ్రామంలాగా మాట్లాడాలి అని ఎందుకు అనిపించింది ఆయనకి? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి, అందరికీ ఇది వీళ్ళందరికీ మద్దతు ఇస్తున్నాం. ఎస్, విద్యార్థుల ప్రొటెస్ట్కి మేము కూడా మద్దతు ఇస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇస్తున్నారు ఇంకా మాట్లాడితే. అలాగే ప్రభుత్వాల ఫెయిల్యూర్ అనేటువంటిది, ఆ ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఎందుకు అనాల్సి వస్తుందంటే కార్పొరేట్ మాఫియా అనేటువంటిది ఒకటి ఏడ్చింది కాబట్టి ఎక్కడెక్కడ లీకేజ్ అయ్యాయి, ఏం చేశారు. సో ఇక్కడ నేర్చుకున్నది అంటూ ఏ ప్రభుత్వానికి లేదు. నాట్ ఈవెన్ మోడీ. అంతకుముందున్నటువంటి మన్మోహన్ కావచ్చు, అంతకుముందున్నటువంటి వాజ్పేయి గారు కావచ్చు, అంతకుముందున్నటువంటి ఐకే గుజరాల్ కావచ్చు, దేవగౌడ కావచ్చు, అంతకుముందున్నటువంటి పివి నరసింహారావు గారు కావచ్చు, అంతకుముందున్నటువంటి రాజీవ్ గాంధీ కావచ్చు, అంతకుముందున్నటువంటి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అంతకుముందు దాకా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో ఎన్నో పేపర్ లీకేజ్లు అయ్యాయి, 1 కాదు 2 కాదు, ఎన్నో అయ్యాయి. అయిన ప్రతిసారి భద్రతా ప్రమాణాలన్నీ మెరుగుపరుస్తున్నాము ఇది అని చెప్పి ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్ని ఇన్కార్పొరేట్ చేయలేకపోవడం అనేది మన పాలకుల యొక్క ఫెయిల్యూర్ అని నేను అంటా డెఫినెట్గా. సో ఆ ఫెయిల్యూర్ మీద యుద్ధం అంటారా? ఎస్, నేను కూడా సిద్ధం, నో డౌట్ ఇన్ దట్.
ఆ ఫెయిల్యూర్ మీద యుద్ధానికి నేను కూడా సిద్ధం. కానీ జడ శ్రవణ్ కుమార్ గారు చాలా వరకు అక్కడ ఏం జరుగుతోంది అనేది ఆలోచించలేకపోయారేమో. సంఘ విద్రోహ శక్తులు వీళ్ళందరూ ఎందుకు అందులోకి వచ్చారు? ముఖ్యంగా నీట్ ఎగ్జామినేషన్ అనేది మన భారతదేశానికి సంబంధించింది. మరి దీంట్లో అమెరికన్స్కి ఏంటి సంబంధం? ఎంతోమంది అమెరికన్స్ అక్కడికి వచ్చి ఇక్కడ విద్యార్థుల్ని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు అంటూ వాళ్ళు ఒక నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నీట్ ఎగ్జామినేషన్ అది ఎందుకు వచ్చింది, దాంట్లో లీకేజ్ ఎక్కడ, ఏ స్టేట్లో, ఏ సెంటర్లో అయ్యింది, చేసినటువంటి వాడు ఎవడు, తీసుకెళ్ళండి, అయిపోయింది. ఒక మోటివ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఒక ఇబ్బంది ఎదురైంది అంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలనేది ఉండాలి. ఇవన్నీ లేకుండా ఇంతమంది విద్రోహ శక్తులు దీంట్లో కలిసి ఇది ఉంటే ప్రభుత్వం ఇక్కడ నిర్లిప్తగా ఉంది అనేది మాత్రం వాస్తవం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల తర్వాత డైరెక్ట్ వీడియో చేయడం అనేదాన్ని కూడా నేను తప్పుపడుతున్నాను. బేసిక్గా 100% తప్పుపడుతున్నా. ఇదేదో డే 1 చేసి ఉంటే అసలు ప్రొటెస్ట్ కాదు కదా, ఏది ఉండేది కాదు. సో ఇక్కడ బీజేపీ పార్టీ లేదు, భారత ప్రభుత్వ అలసత్వం అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అలాగే పోలీసుల దగ్గర నుంచి ఈ ప్రొటెస్ట్కి ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారా అంటే వీళ్ళు ఎవరు అడగలేదు. అయినా సరే మీరు జంతర్ మంతర్ దగ్గర చేసుకోండి అమ్మా, మేము ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. అందులోకి మరి వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారో, విదేశీ శక్తుల్ని, ఖలిస్తానీ వేర్పాటువాదులకు సంబంధించిన వాళ్ళని, మరి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఇందులో అర్థం కానటువంటిది. ఇప్పుడు నిజంగా ఎలా ఉందంటే ఇందులో ఉన్నటువంటి విద్రోహ శక్తుల మీద భారతీయులందరూ కలిసి నిజంగానే స్వాతంత్ర సంగ్రామం చేయాలేమో, మోడీని చంపేస్తా, అమనాభూతులు తిట్టడాలు, ఇవన్నీ వాళ్ళు అక్కడ వేసేటువంటి వేషాలు కొంతమంది. మరి వీళ్ళని దిప్కే లాంటి వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు? అలాగే ఈ టీంకి కూడా, ఈ కాక్రోచ్ టీంకి కూడా కాస్త లేదు. ఎందుకు అనంటే సోనం వాంగ్చుక్ అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు అక్కడ? వీళ్ళకి కావాల్సిన బర్గర్లు, కచోరీలు, పావుబాజీలు, నాన్ వెజ్లు వీళ్ళు మాత్రం వీళ్ళ 5గురికి ఆర్డర్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకే ఒక యూనిటీ అనేది లేదు, ఒక క్లారిటీ అనేది లేదు. ఇలాంటి వాళ్ళని మరి జడ శ్రవణ్ గారు ఏ విధంగా అక్కడికి వెళ్ళి మరి ఇచ్చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. సో దీని మీద కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ త్వరలోనే తీసుకుందాం డెఫినెట్గా ఏం జరుగుతోంది అనేటువంటి దానికి. బట్ ఇది మన దేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక పొరపాటు. ఏ ప్రభుత్వం కూడా ఈ లీకేజీల్ని అరికట్టడం అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఇది వాస్తవం. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. దీని వెనకాల ఉన్నటువంటివి ఎస్ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్కే వచ్చేసేయాలి, లేదంటే మేము డబ్బులున్నాయి కాబట్టి మేము కొంటాం, మా వాడికి వచ్చేసేయాలి సీట్ ఇందులో అని తాపత్రయపడేటువంటి కొంతమంది కుహానా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్లే లీకేజీలు తప్ప ఇంకొకటి కానే కాదు డెఫినెట్గా. సో మరి దేని మీద స్వతంత్ర పోరాటం అనేది జడ శ్రవణ్ గారికి అర్థమవుతోందా అన్నదే ఇక్కడ ప్రశ్న. చూద్దాం. ఇదేం ఆగిపోయేటువంటి స్టోరీ కాదు, ఇదేం నెవర్ ఎండింగ్ స్టోరీ కాదు, కొనసాగుతుంది కొన్ని రోజుల వరకు. అప్పటిదాకా దీంట్లో విదేశీ హస్తాలు ఏమున్నాయి, భారతదేశంలో ఇప్పుడే వీళ్ళు చుచ్చిపెట్టడానికి గల కారణాలు ఏంటి, అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.